హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రిని. ఈరోజు చేయబోతున్నాను రాయలసీమ స్పెషల్ గోంగూర పుల్లగూర అండి. చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీలోకి, కలర్ రైస్లోకి, వైట్ రైస్లోకి ఏమీ లేనప్పుడు ఇలాగ, ఏ కూరగాయలు లేనప్పుడు ఇలాగ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. 2 టమోటాలు, 15 పచ్చిమిర్చి, హాఫ్ మీడియం సైజ్ ఆనియన్, ఒక ఎర్రగడ్డ, కొద్దిగా కరివేపాకు, హాఫ్ స్పూన్ అంతా మెంతులు. ఇలాగ ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేద్దాము. ఆయిల్ వేసిన తర్వాత అది వేడయ్యేంత వరకు ఉందామండి. వేడయ్యాక ఒక 2 రెమ్మలు కరివేపాకు వేద్దాము. కరివేపాకు వేగుతుంది కదా, అలాగ వేగాలి. సిమ్లోనే పెట్టండి. సిమ్లో పెట్టిన తర్వాత అలాగా వేసి వేగనివ్వాలి. ఇప్పుడు నేను హాఫ్ స్పూన్ అంత మెంతులు వేస్తున్నాను. వేగనివ్వండి, ఎర్రగా వేగనివ్వండి, మార్చొద్దండి. ఎర్రగానే వేగాలి. అవి వేగాయి కదా, అదిగో నేను చూపిస్తున్నాను. అలాగ వేగాలి. ఎర్రగా వేగిన తర్వాత ఇప్పుడు నేను మీడియం సైజ్ ఎర్రగడ్డ నేను తరిగి పెట్టుకొని ఉన్నాను. ఇప్పుడు అవి దాంట్లోకి వేద్దాము. మీడియం సైజ్ ఎర్రగడ్డ, పెద్ద ఎర్రగడ్డ అవసరం లేదు. అలాగ వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత అలాగా వేగాయి కదా, అలాగ వేయించుకోవాలి. మళ్ళీ అలాగ మీడియంగా వేగినప్పుడు ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాము. 15 పచ్చిమిర్చి చాలన్నమాట. 15 పచ్చిమిర్చి వేస్తున్నాను నేను. అలాగ 2 వేగుతాయి అన్నమాట. వేగాక కొద్దిగా పసుపు వేద్దాము దాంట్లోకి. అలాగ అన్నీ వేగనిద్దామండి. వేగిన తర్వాత అలాగ వేగనివ్వాలి బాగా. ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, పసుపు వాసన రాకుండా అలాగ వేయించుకోవాలి. ఇప్పుడు 2 టమోటాలు వేద్దాము. అలాగా మీడియం సైజ్ టమోటాస్ చాలండి. అలాగ టమోటాస్ ఆల్రెడీ పట్నం గోంగూర కదా మనం తీసుకుంటున్నది, పుల్లగా ఉంటుంది. 2 టమోటాలు చాలు. అలాగ వేసి వేగనివ్వాలి. వేగిన తర్వాత కాసేపు మూత పెట్టుకుందామండి. ఒక 10 మినిట్స్ చాలు. అలాగ పెట్టిన తర్వాత ఇలాగ ఉడకాయండి. ఉడికిన తర్వాత ఇప్పుడు గోంగూర తీసి వేసుకుందాం. నేను పట్నం గోంగూర వాడుతున్నాను. పుల్లగూరకి పట్నం గోంగూరనే బాగుంటుంది. పట్నం గోంగూర లేదా ఎర్ర గోంగూర. అలాగ కాసేపు ఒక 10 మినిట్స్ మీడియంలోనే పెడదామండి. మీడియం సిమ్లో అలాగ ఉడుకుతుంది కదా, అలాగ ఇంకా వాటర్ ఉన్నాయి. కాసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు దానికి కావాల్సిన సరిపడ సాల్ట్ వేసుకొని మెదుపుకోండి, రుచిపడ తగినంత. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఒక బౌల్లోకి. ఇప్పుడు సర్వ్ చేసుకున్న బౌల్లోకి ఆనియన్ తిరవాత వేసుకుందాము. ఫ్రైడ్ ఆనియన్స్ తిరవాత. ఎంత బాగుంది కదా చూడడానికి. రైస్లోకి సూపర్ టేస్టీగా ఉంటుందండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Support them.